లోటస్ టెంపుల్ కమలం ఆకారంలో ఉంది. ఇప్పుడు మనం కమల్ ధామ్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ పక్కనే ఉంది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. ఈ లోటస్ టెంపుల్ నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోను, అలాగే గోల్కొండ కోట నుండి 15 కిలోమీటర్ల దూరంలోను, చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కమల్ ధామ్ టెంపుల్ని లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. కమలం ఆకారంలో ఉంటుంది. ఇది చిలుకూరి బాలాజీ ఆలయానికి 3 కిలోమీటర్ల ముందు హిమాయత్ నగర్ జంక్షన్ సమీపంలో హైవేపై శ్రీ స్వామినారాయణ గురుకులంలో ఉంది. ఈ టెంపుల్ పచ్చని పరిసరాలతో అద్భుతమైన శిల్పకళను కలిగి ఉంటుంది. అలాగే సాయం సంధ్యవేళ విద్యుత్ కాంతులతో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశము. తామర పువ్వు ఆకారంలో ఉన్న చెరువుపై ఈ ఆలయం నిర్మించబడింది. ప్రధాన దేవతలు వచ్చేసి శ్రీ స్వామినారాయణుడు, విష్ణువు, శివుడు, గణపతి, పార్వతి మరియు సూర్యుడు. దాచిట్టాడు. మిరాక్యులస్ నర్మదేశ్వర్ శివలింగం. ఈ ఆలయంలో ఉన్న శివలింగము పురుషోత్తం భాయ్ అనే భక్తునికి భగవంతుని అనుగ్రహంతో నర్మదా నది తీరంలో దొరికింది. ఈ శివలింగానికి శివునికి ఉన్నట్లు సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి. అవి నాభి, బొడ్డు, యజ్ఞోపవీతం, రుద్రాక్షమాల, త్రినేత్రం, గంగాధర. చూడండి, విద్యుత్ కాంతుల మధ్య చాలా బాగుంది. చూడండి, లైటింగ్ వెలుతురులో ఎంత బాగున్నాయి. ఇక్కడ శిల్ప సౌందర్యం చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు మనం కమల్ ధామ్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ పక్కనే ఉంది. చూడండి, లోటస్ టెంపుల్ కమలం ఆకారంలో ఉంది. చాలా బాగుంది కదా లైటింగ్ వెలుతురులో. చూడండి, చూసారా లోటస్ టెంపుల్ చాలా బాగుంది. శివుని టెంపుల్. ఈ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంది. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. అదిరిపోయింది కదా లొకేషను, చాలా అద్భుతంగా ఉంది. గోశాల, గురుకుల్ గోశాల. చూడండి, ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి.
బాగుందా ఈ టెంపుల్? చాలా ప్రశాంతంగా ఉంది. స్వామినారాయణ గురుకుల్ చాలా అద్భుతంగా ఉంది ఈ వాతావరణం. ఈ టెంపుల్ చిలుకూరు బాలాజీ టెంపుల్ పక్కనే ఉంది. చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.